ఇంకోటి శేఖర్ గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ యొక్క ఇష్యూ సంబంధించి మనం ఏమైనా పోస్ట్ పెడితే దాని కింద మీకు 98% శివాజీకే సపోర్ట్ దొరుకుతూ ఉంది. మనం దీన్ని ఏ విధంగా చూడాలి? నిజానికి మరి దీన్ని ఎందుకు వీళ్ళు ఫాలో కావట్లేదు? అంటే ప్రజాభిప్రాయం ప్రకారం శివాజీ తెలీదా? కరెక్ట్ అనేది మీరందరూ మృదుల పలుతుల పొందులు రా, మీరందరూ వేస్ట్ కాళ్ళరా, నిజమైన కల్చర్ తెలుసుకోండి రా. గుడికి బిక్ని ఏళ్ళు వేసినా అడగకూడదు, అర్థమైందా? ఆఫీసులకి వేసుకెళ్ళి అడగకూడదు, అడిగే హక్కు ఎవరికి అమ్మ ఎవ్వరికి అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అమ్మకి నాన్నకి కూడా ఇంక్లూడింగ్. అంతే కదా, అది రైట్. అదే అర్థం కాదు. ఇప్పుడు నాగబాబు కూడా బురదలో పందులు మగవాళ్ళు అన్నట్టుగా మాట్లాడటం కానివ్వండి, ఆడవాళ్ళు ఎందుకు సార్ మీకు రక్షణ అడగకూడదు అన్నప్పుడు ఆడవాళ్ళు కూడా అడగకూడదు కదా, అంతేగా? ఆడవాళ్ళు కూడా అదే కదా. అవును, ఆయన దృష్టిలో అవును. ఆ విధంగా చూసినా బిడ్డకి తల్లి చెప్పినా కూడా తప్పే అది. ఇప్పుడు ఎవడైనా మళ్ళీ రాజ్యాంగం అంటారు ఆయన, అవునంటే ఎవరైనా చెప్పే అధికారం లేదు, హక్కు లేదు సార్. నేను అనేది ఏంటంటే మీ పిల్లలకి చెప్పుకుంటారో లేదో అది మీ ఇష్టం, మా పిల్లలకి చెప్పకండి. మీరు మందు కొట్టండి, ఓకే, సిగరెట్లు తాగండి, నలుగురితో తిరగండి, మీ ఇష్టం అది. కానీ ఇది రైటు, ఇది మీ హక్కు, ఇలాగే చేయండి అని మా పిల్లలకి చెప్పకండి. మీరు చెప్తున్నదంతా కూడా ఈ జనరేషన్కి వెళ్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు సార్ చట్టంలో? మందు కొట్టే కొట్టావు, మందు కొట్టి వీధుల్లో తిరగమని చెప్పట్లా. అవును, అవును. సిగరెట్ కొడితే కొట్టు, పబ్లిక్ ప్లేసెస్లో తాగమని చెప్పట్లా. అవును. అండ్ యాడ్స్ కూడా ఏ రోజైనా మీరు సిగరెట్లకి మందుకి యాడ్స్ చూసారా? ఉండవు. బెట్టింగ్ యాప్స్కి యాడ్స్ చూసారా? మరి బెట్టింగ్ యాప్స్కి యాడ్ చేశారని కదా ఇప్పుడు మంచి లక్ష్మి గారి మీద కేసు అయింది. అవును. ఇప్పుడు మీరు చేస్తే చేసుకోండి, ఇది మంచిది, ఇది చెయ్యండి, ఇది చెయ్యండి, జనాల మీద ఎంకరేజ్ చేసి తప్పుని రుద్దకండి. అది 100% మీరు చెప్పేది. సో ఇది కూడా అంతే సార్. ఒళ్ళు చూపించి డబ్బులు సంపాదించుకోవడం అనే దాంట్లోకి, ఆ రొంపిలోకి మా జనరేషన్, మా పిల్లల జనరేషన్ లాక్కండి. అట్లీస్ట్ ఈ దరిద్రం ఇక్కడతో పుల్ స్టాప్ పెట్టండి. ఇక్కడి నుంచి అయినా సరే వచ్చే సినిమాల్లో బూతులు లేకుండా చూసుకోండి, బూతు పాట లేకుండా చూసుకోండి, ఐటమ్ సాంగ్ లేకుండా చూసుకోండి. అంగాంగ వర్ణాలు చేస్తూ, అంగంగా ప్రదర్శనలు చేస్తూ, దాన్ని ఐటమ్ అంటే ఏంటి సార్? ఐటమ్ సాంగ్ అంటే అదే. ఐటమ్ సాంగ్లకి పాటలు పాడతారు, మళ్ళీ ఆడవాళ్ళని ఐటమ్లుగా చూడడం తప్పని వీళ్ళు చెప్తారు. ఎవరిని చెప్పాల్సింది? ఒకవేళ ఇలాంటి నీతులు చెప్పే అర్హత వీళ్ళకు ఉందా? లేదు. అంటే ఇంకోటి నాగబాబు గారు ఇంక్లూడింగ్ ప్రవచనకర్తలను కూడా ఇంక్లూడ్ చేసి చెప్పారు. ఎవరికీ లేదు అంటే నరసింహరావు గారు, చాగంటి గారు చెప్పేటువంటి వాటిలో ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలని చెప్తారు కదా, వాళ్ళకి కూడా అధికారం లేదు అని మాట్లాడారు. మళ్ళీ రాజ్యాంగం అంటారు ఏమన్నా? రాజ్యాంగం. మీకు ఇప్పుడు ఇంకోటి శేఖర్ గారు, ఇప్పుడు మీరు దీని మీద మీరు మాట్లాడుతున్నారు, చూస్తున్నారు కదా, మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది సొసైటీ నుంచి, మామూలు కామన్ మ్యాన్ నుంచి? బాగానే ఉంది సార్. అంటే మీ స్టాండ్ మీద మేబీ నేను అన్న మాటలకి కొంతమంది నొచ్చుకొని ఉండొచ్చు. చిన్మయ్య గారు పాపం నొచ్చుకున్నారు అనుకుంటాను. ఆవిడ ఎవరో చేసిన ఒక వీడియోని నన్ను ఉద్దేశించి, అంటే ఎందుకంటే నేనే ఉన్నాను ఆ వీడియోలో, నేను అన్న ఈ మాట ఏదైతే ఉంది, మీరు ఇట్లా పాడడం తప్పు కదా అని చెప్పి అడిగినప్పుడు ఆవిడే ఇదే పెట్టారు, ఏది ఇది సినిమాగా చూడాలని. నాకు వస్తుంది సినిమాని సినిమాగా చూడాలన్నప్పుడు అర్జున్ రెడ్డిని సినిమాగా ఎందుకు చూడలేదు? ఆవిడే చెప్తుంది, అదే ఒక వీడియోలో ఆవిడే చెప్తుంది, నేను ఇండియన్స్ మైండ్ సెట్, వీళ్ళు సినిమాని సినిమాగా చూడరు, రియల్ లైన్ని పోల్తో దాన్ని నిజం అనుకుని వెళ్ళేవాడు, వీళ్ళకి మనం చాలా జాగ్రత్తగా చెప్పాలని ఆవిడ చెప్తా ఉంటుంది. మరి అది తెలిసిన ఆవిడ ఎలా చేస్తుంది? అంటే ఇప్పుడు మహిళా కమిషన్ పిలిచింది, వెళ్ళిన సందర్భంలో వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. దీని వెనకాల ఎవరున్నారో కూడా నేను ఉంది సార్. ఏంటి ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి, దానికి ఎక్కడ సార్ మహిళా కమిషన్? అవును, అదే ఆయన డైలాగ్ లో చెప్తా, అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది. మరి దానికి అదే కదా, ఆయన క్షమాపణ చెప్పేసిన అంత అయిన తర్వాత కూడా మహిళా కమిషనే కాదు, మాలో కంప్లైంట్. అవును, ఆ కంప్లైంట్ లో చూసారు, ఆ కంప్లైంట్ లో అంటే వివరంగా ఏముంది ఆ కంప్లైంట్? ఏమంటారు? ఆయన మీద చర్యలు తీసుకోవాలి, ఇక నుంచి మహిళలు అటువంటి డ్రెస్సులు వేసుకెళ్ళినా కూడా వాళ్ళకి సీక్రెట్, ఖచ్చితంగా దాన్ని నేను ఒప్పుకుంటా. బట్ ఈయన మాట్లాడినప్పుడు గుర్తొచ్చిందా, నిధి ఆల్రెడీ వారం రోజుల క్రితం వెళ్ళి ఇబ్బంది పడినప్పుడు ఆ రోజు రాయలేదే వీళ్ళు ఈ రిప్రజెంటేషన్. నిజంగా ఆవిడ ఇబ్బంది పడింది కదా, ఈ ఎదవల మూకలందరూ కూడా దాడి చేసినప్పుడు, లేకపోతే ఆవిడ మీద పడ్డప్పుడు, నేను వాళ్ళని సంపాదించాను, వాళ్ళు ఎదవలానే అంటున్నా, వాళ్ళు చేసినప్పుడు ఇబ్బంది పడ్డప్పుడు ఈ సదరు మహిళా మనులు వాయిస్ ఆఫ్ ఉమెన్ ఏదైతే ఉందో ఆ రోజు రైజ్ చేయలేదే, ఆ రోజు వెంటనే ఇవ్వాలి కదా. ఆవిడ ఇబ్బంది పడింది, తర్వాత సమంత గారు ఇబ్బంది పడ్డారు, వీళ్ళకి సరైన ప్రొటెక్షన్ తీసుకోకుండా వాళ్ళు వెళ్ళకూడదు అనే విషయాన్ని మీరు చెప్తే గానీ తెలుసుకోలేనంత స్టేజ్లో మా అసోసియేషన్ ఉందా? సరే మీరు చెప్పారు, కానీ చెప్పిన టైం ఎప్పుడు?
శివాజీ స్పందించిన తర్వాత చేస్తేనే మీకు అవన్నీ గుర్తొచ్చినాయి. అవును అంతకుముందు ఆవిడ సెక్యూరిటీ గుర్తు రాలేదా? పాలిటిక్స్ జరుగుతుంది ఇక్కడ చాలా క్లియర్ కట్గా. ఆయన్ని కుట్ర అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఆయన మీద కుట్ర. ఎందుకంటే చిన్నోడివి ఏం చేస్తావు, తొక్కేస్తాం నిన్ను, తొక్కేస్తాం, అంతే కదా. నిజంగా కెరీర్ పరంగా కూడా చూస్తే ఎందుకంటే ఆయన అన్న మాటల కన్నా దారుణమైన మాటలు నేను మీకు ఇప్పుడు వినిపించాను. అవును, సోగుపళ్ళు అంటే ఏమిటి, రాశి గారి ఫలాలు ఏమిటి, వాళ్ళకి చప్పట్లు కొట్టడం ఏమిటి, ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఇప్పుడు నేను ఇంకో మాట కూడా చెప్పాను కదా, ముద్దైనా పెట్టాలి గడిపైనా చేయాలి, ఇలాంటి ఇవి జరుగుతూనే సార్. మనం అందరం బురదలో పల్లాడుతున్న పందులో నిజం సార్, నిజం. ఎవడో ఒకటి వచ్చి క్లీన్ చేయాలి ఖచ్చితంగా. కానీ ఇందులో ఈ పంది కరెక్టు, ఈ పంది తప్పు వద్దు. అది చాలా క్లియర్ కట్గా కుట్రనే విషయం అర్థమవుతుంది. ఆయన అన్నమాట అబ్జల్యూట్లీ వాస్తవం. లేకపోతే ఆ ఒక వర్డ్ కంట మహిళ అది 100 సార్లు 100 మంది ఇన్స్టాగ్రామ్లో ఇది చేసుకుంటే ఎవరి మీద చర్యలు లేవు. ఆయనే గుర్తొచ్చారా అది. సో ఇప్పుడు మీరు మామూలుగా కెరీర్ పరంగా చూస్తే శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ చాలా బాగా పోతుంది. అంటే ప్రొఫెషనల్గా దీని మీద ఏమైనా ఉందంటారా? ఆయన మీద ఏమైనా అటువంటి ఆలోచనతోటి? సార్ అదే సార్, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆయన కొలీగ్స్ ఎక్కడో చోట వాళ్ళు కలిసే ఉంటారు. ఏం సార్ మంచులక్ష్మి గారు ఫోన్ చేసి చెప్పలేకపోయారా, శివాజీ మాట్లాడిన మాటలు తప్పరా నోట అనకు అని చెప్పి? ఓకే అక్క అయిపోయి. ఝాన్సీ గారు చెప్పలేకపోయారా? అవును, ఎన్ని సినిమాల్లో ఆర్టిస్టే కదా, తోటి ఆర్టిస్టే కదా, తప్పరా అలా మాట్లాడకూడదని మాట లేదు. దే చూస్ ద అదర్ రూట్. కెరీర్ నాశనం చేయడానికి కేసులు ఇవన్నీ కూడా అదే పెట్టాల్సి వస్తే వీళ్ళ మీద ఎన్ని పెట్టాలి సార్? అవును కదా, ఎన్నో ఉన్నాయి. ఇందాక శివాజీ మాట్లాడుతూ అందరూ కూడా జూమ్ మీటింగ్ పెట్టుకుని మరి నా మీద కుట్ర చేశారు, నా దగ్గర పక్కాగా ఉన్నాయి, జూమ్ మీటింగ్లు పెట్టుకుని అందరూ లైన్లోకి వచ్చేసి ఇలా చేయాలి, అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఏమి ఇటువంటి చర్యలు తీసుకుందాం అనేటువంటి మాట్లాడినట్టుగా ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడాడు ఆయన. మంచి పనే సార్. వాళ్ళు చేయడం వల్ల ఇవాళ సమాజంలో ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. అవును, ఎవడు రైటు ఎవడు తప్పు అనేది జనాలే తెలుస్తారు ఖచ్చితంగా. వీళ్ళ వల్ల ఇబ్బంది పడేది మగాళ్ళ కన్నా ఆడవాళ్ళు సార్, చెప్తున్నా కదా. అవునవును, మీరు గమనిస్తే 90% ఆడవాళ్ళు వీళ్ళనే తిడుతున్నారు. ఎందుకంటే సార్ వీళ్ళందరూ పద్ధతిగా డ్రెస్ చేసుకొని బయటికి వెళ్ళే వాళ్ళు కూడా ఏ వస్తావా, లేకపోతే అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి అని ఐటమ్ వైజ్గా వీళ్ళు మాట్లాడే కామెంట్లు ఎందుకు సార్ వాళ్ళకి ఆ కర్మ? ఎందుకంటే సినిమాల్లో ఇటువంటి దరిద్రాలు చూపించడం, మన హీరోలే ఇది చేస్తుంటారు కొన్నిసార్లు. దానికి తోడు వీళ్ళు ఇటువంటి డ్రెస్సులన్నీ వేసుకొని అవి బయటకు వెళ్ళినప్పుడు సరే ఆవిడ థైస్ వరకు చూపించింది, థైస్ని కామెంట్ చేస్తే తప్పే ఉంది. మరి రామ్ గోపాల్ వర్మ గారు చెప్పారు నాకు థైస్ అంటే ఇష్టం, మరి ఆవిడ చూపించినప్పుడు ఈయన అనడంలో రైటు అని ఆయనే చెప్పారు. మరి అలాంటప్పుడు ఇటువంటివన్నీ మీరు రుద్దుతున్నప్పుడు జనాల మీద వీళ్ళందరూ కూడా ఓకే ఇది రైటేనేమో అనుకుని వెళ్ళి వీళ్ళని కామెంట్ చేస్తారు. వీళ్ళు చేసే దరిద్రపు పనులకి ఇటువంటి వీళ్ళు బలవుతున్నారు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు ఎంత సార్, బాగా బలిసిన వాళ్ళు, అమెరికా తిరిగి వచ్చిన వాళ్ళు, ఆ కల్చర్ అంతా చూసిన వాళ్ళు 1% ఉంటారు. సగటు మహిళలు ఏదో పొట్టపోసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్న వాళ్ళకి భయం ఉండదా? వీళ్ళు అంటే సెక్యూరిటీలు పెట్టుకుంటారు సార్, వాళ్ళు ఎవరిని పెట్టుకుంటారు? వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్పడానికి కూడా తల్లికి రైట్ లేదట. 2 విషయాలు అనసూయ మాట్లాడుతూ తను 2 విషయాలు మాట్లాడింది శేఖర్ గారు. ఒకటేంటంటే అందాన్ని చూసి ఆనందించండి, దాన్ని అప్రిషియేట్ చేయండి అనే ఒక మాట. ఇంకోటి ఒకప్పటిలా ఇప్పుడు వాతావరణం లేదు, చెట్లు అన్నీ కొట్టేసి దానివల్ల వేడి పెరిగింది, కొంతమంది ఆ వేడికి ఉక్కతోటి చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు. ఈ 2 పాయింట్స్ మాట్లాడారు. దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? అదే ఒక మీకు నాకు కూడా ఉంది కదా సార్, అదే చాలా మీకు నాకు ఉంది కదా సార్. మరి పాపం సార్ అది బట్టలు ఎవరు మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి, కానీ అదే పనిగా వాటిని జనాలకి చూపించి అదేదో రైటు మీరు అందరూ కూడా ఇట్లాగే ఉంటే గొప్ప అవుతారు, నాలాగా డబ్బులు సంపాదించుకోవడానికి ఇదే మార్గం అనే ఇండైరెక్ట్ మెసేజ్ వెళ్తుంది జనాలకి. సో అది కరెక్ట్ కాదంటారు. అబ్సల్యూట్లీ రాంగ్. సో మనం ఏం చేయాలంటే ఒక గిరి గీసి ఇటువంటి వాళ్ళని మనం ఇంతకుముందు ఎలా అయితే ఉందో పోండి, గిరి అవతలకి వెళ్ళిపోండి, మీది వేరే మాది వేరే, మీ సమాజం మీరు అనుకుంటున్న అభినవ భావాలు రేపు బికిని వేసుకొని గుడికి వెళ్ళే అద్భుతమైన కల్చర్ కూడా మీరు రేపు పట్టుకొస్తారేమో మాకు తెలియదు, ఎందుకంటే అడగకూడదు కదా. కానీ ఇప్పుడు లేడీ అనగానే సెన్సిటివ్ అయిపోయింది. మీరు గతంలో కూడా మీరు చెప్పారు మగవాళ్ళే ఎక్కువ ఆడవాళ్ళ బాధితులు ఉన్నారు అనేది మీరు చెప్పారు. ఇప్పుడు ఆ కోణంలో మనం దీన్ని ఏ విధంగా చూడాలి శేఖర్ గారు?
సార్ ఇప్పుడు వీళ్ళందరూ ఎన్నో రోజుల నుంచి ఇటువంటి బూతులు మాట్లాడడము, బూత్ పాటలు పాడడము, ఐటమ్ సాంగ్లకు డ్యాన్సులు చేయడము, మన కల్చర్ని భ్రష్టు పట్టించే రకంగా వీళ్ళు చేస్తున్నా కూడా ఏ రోజు నేను పోలే బతకనేయండి, వీళ్ళందరినీ కూడా ఏదో బతుకుతారు అంటే నేనేం ఉక్కుపాతం తొక్కేస్తాను కదా, నేను ఒక విమర్శ కూడా చేయలేదు ఏ రోజు. ఎందుకంటే సరే ఇదొక సెక్షను, వాళ్ళ ఆడియన్స్ వీళ్ళు ఈజులు చేసుకుంటూ సంఘగర్చుకుంటూ చూసేవాళ్ళు ఆడియన్స్, అది తప్పే వీళ్ళది తప్పే. కానీ ఈ దరిద్రాన్ని సంసారపక్షంగా ఉండే వాళ్ళకి, ఇళ్లల్లో ఉండే వాళ్ళకి బుద్ధిగా పెంచుకుందాం, పద్ధతిగా ఉండాలి, వాళ్ళ పద్ధతిలో వాళ్ళ దగ్గరికి తీసుకురాకండి. మీరు చేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి. మీరు అదే చెప్పారు, మీరు మందు వాడటండి, అది మందు అద్భుతం, మీరు తాగండి. బ్యాటింగ్ యార్స్ ఆడుకోండి, మీరు బ్యాటింగ్ యార్స్ నేను ఆడా, నాకు డబ్బులు వచ్చినాయి, మీరు ఆడండి. కరెక్ట్ కాదు. ఓకే ఓకే.